పాపం ఎలా మొదలైంది, ఎలా అంతమైంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఈ పాపం అనేది ఎలా మొదలైంది అంటే ఆదికాండము 22వ అధ్యాయంలో, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా అనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడింది కనుక నారి అనబడును. కాబట్టి 22వ అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుడు ఆదాము నుండి ప్రక్కటెముకల నుంచి ఒక స్త్రీని తీసినాడు. అయితే ఆ స్త్రీ సర్పం తను మోసపుచ్చటం వలన ఆదికాండము 3:1-6 అధ్యాయంలో ఆదికాండము 3వ అధ్యాయం 1-6 చూసినప్పుడు, దేవుడైన యెహోవా చేసిన సమస్తము భూజంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు సావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనను. అందుకు సర్పము, మీరు సావనే సావరు, ఎలాగనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఆహారమును మంచిదని, కన్నులకు అందమైనది అని, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా సర్పం చెప్పినటువంటి అబద్ధపు మాటలు నమ్మడం వలన, అలాగే స్త్రీ కూడా ఆ యొక్క అబద్ధపు అనేది పాపం అనే అబద్ధాన్ని నమ్మి ఆ పాపాన్ని చేసి మరలా అదే పాపం కలిగి తన భర్తకు కూడా ఆ యొక్క పండుని ఇచ్చిందనమాట. అయితే ఆ పండుని తిన్న వెంటనే వారు కళ్ళు తెరవబడ్డాయి. అందుకే వారు ఆ సాతాను చెప్పినటువంటి అబద్ధాన్ని బట్టి నమ్మారు. కాబట్టి ఆ పాపం స్త్రీతో మొదలైందనమాట. అలాగా ఆ స్త్రీ ఒక పాపం అనేది కన్నది. ముందులో అవ్వ అనేది ఒక పాపం కన్నది. అందువల్లనే ఆ పాపం ముందుగా తన ద్వారాగా ఆరంభమైంది. తర్వాత ఈ పాపం ఎలా తొలగింపబడినది అనేది మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అన్నమాట. యోహాను 19:34 అధ్యాయంలో చూస్తే, సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. దీన్ని బట్టి ఆయన ప్రక్కటెముకలలో పొడిచిన వెంటనే రక్తం కారెను. అందువలన ఆ రక్తమే పాపం నుండి తొలగింపబడిన. అందువలన మనం ప్రతి ఒక్కరూ కూడా ఆయన రక్తం చేత పవిత్రులుగా, ఆయన రక్తం చేత మన పాపములన్నిటినీ కూడా కడిగివేశారు అన్నమాట. అందువలన పాపం అనేది ఆ స్త్రీతో ఏర్పడి, అలాగే ఆ పాపం తొలగింపబడడానికి మన యేసుక్రీస్తు సిలువ వేయబడమే. అందువలన మనం పాపం చేసినప్పుడల్లా ఆయన సిలువ వేసినట్టు అవుతుంది. అందువలన మీరు ప్రతి పాపం నుండి విడుదల పొందుకొని దేవునిలో మరింత బలంగా ఎదగాలి. అలాగే ఈ పాపం స్త్రీతో ఆరంభమయ్యి యేసు రక్తం ద్వారాగా ముగించబడింది. ఈ ప్రకారంగా మనం పాపం నుండి తొలగింపబడ్డాము. ఆయన మనలను తన రక్తంతో కడిగి మనలను పవిత్రులుగా మార్చెను. ఒక స్త్రీ పాపము కన్న ఎడల అది లోకంలోని అన్ని క్రియలను కనుపరుస్తుంది. అది ఆ పాపం తొలగింపబడినటువంటి యేసు రక్తము పరలోక సూచక క్రియలను కనుపరుస్తుంది. ఆ పాపంతో కూడినటువంటి లోకంలోని క్రియలు నరకానికి నెట్టివేస్తాయి, అంటే అగ్నిగుండంలోకి తోసివేస్తాయి. అలాగే యేసుక్రీస్తు యొక్క క్రియలు, ఆ యొక్క సూచక క్రియలు కూడా
పరలోక రాజ్యానికి చేర్చుతాయి. అందువలన మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముందుగా మనం చేసేటువంటి ప్రతి పాపాన్ని కూడా దూరపరుచుకుని దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి చేర్చుతావు. అలాగే నువ్వు పాపం చేసినట్లయితే అదే నరకాగ్నిలో పడతావు. అందువలన నీ యొక్క పాపాన్ని మానుకొని నువ్వు ఏ పాపంలో అయితే ఉన్నావో ఆ పాపం నుండి విడుదల పొందుకొని దేవునికి ఇష్టానుసారంగా నువ్వు జీవించు. ఆ తర్వాత నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడతావు. ఇదే దేవుని వాక్యం. ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.